ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకల మోహరింపుపై యెమెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపింది. తమపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని యెమెన్ అమెరికాను హెచ్చరించింది. ఈ పరిణామాలు కేవలం ఆసియాకే కాకుండా ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతున్నాయని యెమెన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎర్ర సముద్రం అలాగే హర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో అమెరికా మిలిటరీ బలగాల మోహరింపును యెమెన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యెమెన్ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అబ్ద్ అల్ ఇలాహ్ హజర్ తాజాగా చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్ తో మాట్లాడుతూ అమెరికా తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా తీసుకుంటున్న ఈ సైనిక చర్యలు కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కావని, దీనివల్ల అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఎర్ర సముద్రంలో ఎలాంటి సైనిక ఆపరేషన్లు జరగనప్పుడు అమెరికా యుద్ధ నౌకలను అక్కడ ఎందుకు మోహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమెరికా దుందుడుకు చర్యలను మానుకోవాలని యెమెన్ సూచిస్తోంది. దీని ప్రభావం కేవలం స్థానిక దేశాలపైనే కాకుండా భవిష్యత్తులో అమెరికాపై కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ ప్రాంతంలో నెలకొనే ఎలాంటి ఉద్రిక్తతలకైనా తాము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని యెమెన్ తేల్చి చెప్పింది. లెబనాన్, ఇరాన్ లేదా మొత్తం అరబ్ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తినా ఆ పోరాటంలో పూర్తి శక్తి సామర్థ్యాలతో రంగంలో ఉంటామని అమెరికాకు యెమెన్ పరోక్ష హెచ్చరికలు పంపింది. సముద్ర మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలకు తాము వ్యతిరేకం కాదని యెమెన్ స్పష్టం చేసింది. ఎర్ర సముద్రం, హర్ముజ్ జలసంధిలో వాణిజ్యపరమైన నౌకా మార్గాల భద్రతకు తాము మద్దతిస్తామని తెలిపింది. వాణిజ్య నౌకల పట్ల తమకు ఎలాంటి శత్రుభావన లేదని తెలిపింది. కానీ ప్రాంతీయ దేశాలపై ఆధిపత్యం కోసం వచ్చే సైనిక నౌకలను మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని, తమపై దాడులకు దిగితే వాటిని తిప్పికొట్టి తమను తాము రక్షించుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నట్లు యెమెన్ అధికారి తెలిపారు. ఇటీవలే అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక ఎర్ర సముద్రంలోకి ప్రవేశించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నది యెమెన్ వాదన. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల్ని మరింత రెచ్చగొట్టే ఉద్దేశంతోనే అమెరికా ఈ చర్యకు పాల్పడిందని యెమెన్ ఆరోపిస్తోంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో రగులుతున్న మంటలకు అమెరికా తాజా మోహరింపులు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.